ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దినవాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఐజయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful, Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారండి. దీన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. మంచిది. చూడండి, ఈ లోకంలో మానవ జాతి ఏదైనా మహా ఆశ్చర్యకరమైనది చూసింది అంటే అది పరలోకముందున్నటువంటి దేవుడు నరావతారగా భూలోకంలోకి రావడమే ద గ్రేటెస్ట్ మిరాకిల్, అద్భుతమైనటువంటి విషయం. పిల్లరా, ఇక్కడ ఒక సత్యం గుర్తించాలి. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినారంటే ద ఓన్లీ వన్ రీజన్, ఒకే ఒక కారణము. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమించారు కాబట్టి ఈ లోకంలోకి వచ్చినారు. యొక్క సత్యాన్ని గుర్తించినట్లయితే మన యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి, ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించి ఈ లోకంలోకి వచ్చినావు, నేను నీకేమివ్వగలను, నన్ను మీకు సమర్పించుకుంటున్నానని మన జీవితాలు ఆయన చేతిలో పెట్టి ఈ లోక సంబంధముగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపము నుంచి, అపవిత్రత నుంచి, అయోగ్యత నుంచి విడుదల పొంది ఆయన కొరకు జీవించటమే పిల్లరా ఆయనకి ఇచ్చేటువంటి గొప్ప క్రిస్మస్ బహుమతి. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఏమిటి నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం అంటే, యేసు ప్రభువారు నా జీవితంలో ఉన్నప్పుడు అక్కడ చూసినాం కదా. ఆయన ఎట్లా చూసినామండి? ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యం చేసేవాడు, ఆలోచనకర్త, మన యొక్క ప్రతి ఒక్క సమస్యకు ఆయనే పరిష్కారం. ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. ప్రపంచానికి ఆయనే సమాధానకర్త. నీ జీవితంలో ఈ సమాధానం ఉందా? ఈ జ్ఞానము కావాలా? ఆశ్చర్యకార్యములు చూడాలా? ఈ గొప్ప తండ్రి యొద్దకు, ప్రేమగల దేవుని యొద్దకు, మైటీ ఫాదర్, ఎంత గొప్ప తండ్రి అండి. ఆయనలా ఆదరించేవారు, ఆయనలా ప్రేమించేవారు, ఆయనలా దయచూపెట్టేవారు ఎవరున్నారు? కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ ఈ గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఉంటే సంతోషం, ఆనందంతో ఆయన స్తుతించి ఆయన ఆరాధిస్తాం. అదే క్రిస్మస్, అదే యేసు ప్రభువారిని ఆరాధించటం. అలాంటి క్రిస్మస్ ఆనందంతో మన కుటుంబాలు సమృద్ధిగా దీవించబడినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన క్రిస్మస్ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాస్తవానికి క్రిస్మస్ ప్రతిదినము మా జీవితంలో జరుపుకోవాలి ప్రభువా. ఎందుకంటే ఆ ఆనందము ఇట్స్ ఎవర్ లాస్టింగ్ జాయ్, అది శాశ్వతమైనటువంటి ఆనందం ప్రభువా. ఇలాంటి కృపతో వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని నింపండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కృపలో భద్రపరిచి నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి ప్రభువా సంతోషం మా జీవితంలో ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుని మీ యొక్క చిత్తంలో జీవిస్తామో ప్రభువా, అదే నిజమైనటువంటి క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ ఆనందంతో ప్రతి ఒక్కరిని దర్శించండి, నింపండి, బలపరచండి, స్థిరపరచండి. మీ ఆలోచనలతో నింపండి నాయన. సమాధానంతో మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Isaiah 9:6 proclaims the heart of the Christmas message and the foundation of our faith. This verse reveals that the coming of Jesus Christ was not accidental but divinely ordained. He came as a child, approachable and humble, yet he is fully God, powerful, eternal, and sovereign.
As wonderful counselor, he provides perfect wisdom and guidance. As mighty God, he has authority over all creation. As everlasting Father, he offers unchanging love and care. As Prince of Peace, he reconciles humanity to God and brings true peace to our hearts. My friends, what a beautiful Savior we have. If you put your trust in this great God, your life will celebrate Christmas not only on this day, but every day. Amen.